ఈరోజు నేను చదవబోయే కవిత అడుగులు వేద్దాం. సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు ఎన్ని యుగాదులు మానవ సమాజ కూడు పశ్చిమాంశం నుండి పంచభక్ష పరమాన్నాల వరకు, పచ్చి ఆకుల నుండి పట్టు వస్త్రాల వరకు, కొండ గుహల నుండి బుర్జ్ ఖలీఫా వరకు పరిణామం చెందినవి వాస్తవమే కదా. నేనైతే ప్రభవ నుండి అక్షయ వరకు అన్ని ఉగాదులను చవిచూశాను. గత కాలంపు మేలు వచ్చు కాలంపు కంటే అనే నానుడిని వెలివేసిన వాడిని. ప్రతిరోజు అభివృద్ధి వైపే మంచి చెడులు రెంటిలో కూడా అని తెలుసుకున్న వాడిని. క్రోధి అవసాన శూరత్వమో, విశ్వవసు ఆరంభ శూరత్వము నాకు జీవన సాఫల్యత పురస్కారాన్ని ఇచ్చి కలకాలం నిలిచే అశోక్ తేజ గారి పాటల మీ అందరి మన్ననలకు పాత్రుని చేసి నాకు అమితానందాన్ని పంచింది. అన్ని కాలాలు అన్ని ఋతువులు నా జీవితంలో వచ్చిన నిరంతరం ఆచల ఆకులన్నీ రాలి శిశిరాలే మిగిలినాయి. పోతూ పోతూ పదవి కోల్పోతున్న రాజకీయ నాయకుడిలా నాకు ఈ పురస్కారాన్ని ఇచ్చిపోతున్నది. పోతూ పోతూ క్రోధి పదవి కోల్పోతున్న రాజకీయ నాయకుడిలా నాకు ఈ పురస్కారాన్ని ఇచ్చిపోతున్నది. ఎన్నిక కాబోతున్న రాజకీయ నాయకుడిలా విశ్వావసు ఈ పురస్కారాన్ని ఇంకో మెట్టు ముందుకు కొనసాగిస్తుందన్న భరోసా ఏమవుతుందో వేచి చూడాలి. మరి మానవుడు తాను ప్రకృతిలో భాగం అన్న విషయాన్ని మరిచి దానిపై ఆధిపత్యం కొరకు తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. అంతరిక్షంలో నివాసాన్ని ఏర్పరచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. అంతరిక్షంలో కండలు కరిగిపోగా జీరో గ్రావిటీలో జీవించే బదులు కండపుష్టితో స్వేదం చిందిస్తూ హీరోలా పర్యావరణాన్ని కాపాడుతూ ఇక్కట్లు లేకుండా ఇక్కడే నివసించడం మేలు కదా. అందుకే అందరం ఇందుకు అనుగుణంగా ముందుకు ఈ విశ్వావసులోనైనా అడుగులు వేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.